ఆప్కాబ్ చైర్మన్ నవీన్ కర్నూలు జిల్లా మత్స్యశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. మత్స్యకారుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సొసైటీకి 10 లక్షలను మంజూరు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలియజేశారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు బీజం వేశారు. అభివృద్ధి చేస్తూ వెళ్తూ ఉన్నారు. సూపర్ 6 పథకాలు అయితేనేమి, తర్వాత సామాజిక వర్గాలుగా నాయకత్వాన్ని బలోపేతం చేసే విషయంలో అయితేనేమి, అందులో బలంగా అన్ని రకాలుగా కూడా చర్చించి ఏ ప్రాంతాలలో ఎవరెవరికి ఏ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలనేటటువంటి విషయాన్ని అంచనా వేసుకొని ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో బెస్తలు అంటే మత్స్యకార సామాజిక వర్గంలో బెస్తలు అత్యధికంగా ఉన్నారు. కాబట్టి బెస్త సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వాలి అనేటటువంటి విషయంలో భాగంగా ఈరోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఆశీస్సుల మేరకు నాకు రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించారు. ఇందులో ఈ అవకాశం రావడానికి జిల్లాలో ఉన్నటువంటి అందరూ మంత్రులు, అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించారు. అలాగే మా మత్స్య సహకార సంఘాలైతేనేమి, మత్స్యకార సంఘాల నాయకులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా వాళ్ళు ఈ విజయం వారి విజయంగా భావిస్తూ ముందుకెళ్తున్నారు. మా ముఖ్యమైనటువంటి ధ్యేయం మత్స్యకారుల మొహంలో చిరునవ్వు చూడడమే, వారి అభివృద్ధి కోసం పనిచేయడమే. థ్యాంక్ యూ వెరీ మచ్.